ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సమస్య ఉండనే ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమస్యలను అప్పటికప్పుడు సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కింద పరిష్కారం చేస్తూ, అంతేకాకుండా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కావచ్చు, వాళ్ళకు కూడా తన వంతుగా సాయాన్ని అందిస్తున్నటువంటి మన గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన సాప పండరి గారు. అవును, నిన్నగాక మొన్న మన కుబీర్ మండలంలోని కస్తూర్బా పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అక్కడ వండుకోవడానికి పాత్రలు లేవని తెలుసుకున్నటువంటి సాప పండరి గారు వెంబడి అక్కడ ఉన్నటువంటి సంతోష్ సెట్ ద్వారా విరాళాలను సేకరించి అక్కడ వాళ్ళ దాతల ద్వారా ఈ 2 పెద్ద బొగలను అక్కడ ఇప్పేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న గంజులలో వాళ్ళు వంట వండుకొని ఇక ఆ క్లాసులకు వెళ్ళేసరికి లేట్ అవుతున్నది కాబట్టి ఆ విషయం తెలుసుకున్నటువంటి మన సాప పండరి గారు వెంబడి పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయండి, ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఆ భోజనాన్ని సరైన టైంలో పెట్టండి అన్న ఉద్దేశంతో సాప పండరి గారు ఈ విధంగా తన కృషిని చేయడం జరిగిందన్నమాట. ఇంతటి కృషి చేస్తున్నటువంటి సాప పండరి గారికి మా బిఎన్ఎస్ టీవీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సంతోష్ సేట్ కుబీర్, ఆర్ సంతోష్ సేట్, రెడ్డి శెట్టి సంతోష్ సేట్ ప్రముఖ వ్యాపారవేత్త. ఆ డబ్బులు ఏవైతే అవుతాయో ఆ డబ్బులు నేను ఖర్చు పెడతాను పండరి, ఆ యొక్క వారి అకౌంట్లో వేసేస్తాను, నువ్వు వెళ్ళి తీసుకొచ్చుకోని అన్నాడు. ఆ యొక్క ఇప్పుడు దాతకు ఒకసారి మీరు చప్పట్లతో సంతోషపరచాలని కోరుకుంటున్నాను. ఇంతపైన కూడా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు అనేటువంటివి ఉంటే ఎవరి ద్వారా కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది మన యొక్క ఎమ్మెల్యే ద్వారానో లేదా డిఓ ద్వారానా అనేటటువంటి, అంటే ఏ శాఖకు సంబంధించింది, ఎవరి పరిధిలో ఉన్నది అనేటువంటిది గమనించి ఖచ్చితంగా మీ సమస్యను తీర్చడానికి ప్రయత్నంలో భాగంగా మేమందరం ముందుంటామమ్మ.